అయినా రేపు ఉదయం 10 గంటల లోపల నేను అడిగిన జావా బైక్ ఇంటి బయట ఉండాలా, లేదా చచ్చిపోతాను. నిజంగా చెప్తున్నా, చచ్చిపోతాను నేను. ఇక నీ ఇష్టం. ఇంకా అట్ట అనబాకురా. పిల్లోడి సంగతి ఏం చేద్దామండి? ఏం చేద్దామే, కొనియకపోతే చచ్చిపోతాడేమని భయం, కొనిస్తే ఏమైపోతాడని భయం. ఆ నాయనగా ఎప్పుడు భయపడతానే ఉన్నా. కొనివ్వాల్సిందిగా, ఇంకేం చేస్తాం. మామ పార్టీ ఎదరగొచ్చావురా. నైట్ 12 అవుతుంది, ఇంకా ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావురా? డ్రింక్ అండ్ డ్రైవ్ లో పోలీసులు బైక్ పట్టుకున్నారమ్మా. నేను ఫోన్ చేస్తా ఉండుమా. వీడు పడిపోయేలా ఉన్నాడు, ర్యాపిడో బుక్ చేసి ఇంటికి పంపించేయి. ఏం చేస్తున్నాడమ్మా మీ ఆయన? పడుకున్నాడ్రా. బైక్ పట్టుకున్నారు కదా, రేపు మీ ఆయన కోర్టుకు రావాలా? మీ నాయన పనికెళ్ళాలి కదరా. ఆయన ఏదో కలెక్టర్ జాబ్ చేస్తున్నాడు, చెప్తావా నువ్వా? ఓ ఇక్కడాబు ఎంత అమౌంట్ అయిందా? అసలు నువ్వు ర్యాపిడో చేయడమేంటి నాయన? ఏం చేస్తాం, నేను చేసే సెక్యూరిటీ జాబ్ వచ్చే 10,000 నీ పెట్రోల్ ఖర్చుకే సరిపోవు నాయనా. ఈ బైక్ ఎక్కడిది? మన ఇంటి పక్క రమేష్ లేడు, పగల ఆయన తోలుకుంటే రాత్రి నేను తోలుకుంటున్నాను నాయనా. ఎందుకు నాయన ఇవన్నీ నీకు? కొన్నిసార్లు కొడుకు కోరే కోరికలకి ఈ నాయన నిద్ర కూడా తాగట్టు పెట్టాలయ్యా.